చికెన్ రెసిపీస్లో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటి? కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ రెసిపీ ఏదైనా సరే దాన్ని కూడా పక్కకు నెట్టేసి ఆ ప్లేస్లోకి ఈ చికెన్ గోంగూర ఫ్రై చేరిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా కడాయిలోకి 3 గంటల వరకు నూనె వేసుకుని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు పొడవుగా చీల్చుకుని 6 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం వేగనివ్వండి. కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేట్టు ఫ్రై చేసుకుని 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనివ్వండి. కాస్త మగ్గిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్, 3 స్పూన్ల ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు పసుపు వేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి 50% ఉడకనివ్వండి. 50% ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 3 స్పూన్ల కారం కూడా వేసి 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసి నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు గోంగూర పౌడర్, 1.5 స్పూన్ వరకు ట్రిక్ చికెన్ మసాలా యాడ్ చేసుకుని ముక్కలు బాగా ఎర్రగా ఇంతవరకు ఫ్రై చేసుకుని కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ ఫ్రై రెడీ. ఫుల్ వీడియో డీటెయిల్గా ఛానల్ నేమ్ కింద ప్లే బటన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.